హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ లిరిక్స్ కానీ ఈ బీజిఎం కానీ చాలా బాగుంటుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. మరో జన్మ ఉంటుందో లేదో తెలీదు, మరో క్షణం నువ్వు లేకుండా పథకంలో లేదో తెలీదు. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సపోర్ట్ కోసమే లైక్ చేయమంటున్నాను. మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ అయిన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్. మంచి మంచి వీడియోలు పెడుతున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోలు పెట్టాను, చూడండి, మీకు నచ్చుతాయి కూడా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ అండి, అందుకే అడుగుతున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి లైక్ చేయండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 6 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్. ఓకే, పైన వైట్ కాదు బ్లాక్ కలర్ తీసుకుందాం. బ్లాక్ తీసుకున్నాను. ఈ వైట్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. తర్వాత దాన్ని వైట్ కింద మార్చుకుందాం. దీన్ని చివర పట్టి ఒక 30 seconds పెట్టండి, ఎక్కువే పెట్టండి. తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి. లేయరో మీడియా, నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది కింద, పక్కనే వైట్ బాక్స్. అయిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అవుతాయి. ఈ లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర 2-in-1 ఉంటుంది. ఇలా ఉంటుంది, ఇలా 2-in-1 ఉంటుంది కరెక్ట్గా. ఈ పాయింట్లో లిరికల్ వీడియోని సిజర్ సింబల్ స్ప్లిట్ 2 పార్ట్లు అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ టైం లైన్ మీద క్లిక్ చేయండి. ఏరో మార్క్ వస్తుంది, అంటే మనకి ఇక్కడ బుక్ మార్క్ వస్తుంది. వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ 5 seconds దగ్గర కరెక్ట్ ఈ ఫస్ట్ పాయింట్లో ఉండి లేయరో అండ్ మీడియా, ఇంకా మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, ఇలా పెద్దగా చేశాను. పెద్దగా చేసి మిడిల్లోకి పెడుతున్నాను. 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. కొద్దిగా ప్లే చేశాను. ఇప్పుడు ఈ లిరికల్ వీడియో సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ కిందకి వెళ్తున్నాను. ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఈ ఫోటో, మీరు పెట్టిన ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్లోకి పెట్టండి. పెట్టిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు మళ్ళీ ఇంక్ స్ప్లాష్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేశాను. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. లాస్ట్కి వెళ్ళి సాచురేషన్లో కొంచెం పెంచుకున్నాను. ఇలా ఓకే. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చాను. లేయరు అండ్ మీడియా, మళ్ళీ మీరు సేమ్ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పర్సన్దే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ పిక్ని తీసుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్ చేశాక ఇంకా అవసరమైతే చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్ళి మీకు మళ్ళీ ఇంక్ స్ప్లాష్ స్టార్ట్ అయిన దగ్గర సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇదే ఫోటోని క్లిక్ చేశాను. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. సాచురేషన్ పెంచాను కొద్దిగా. ఈ ఫోటో లాస్ట్కి వచ్చాను. లేయరు మీడియా సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఫొటోస్ దగ్గరకు వచ్చాను. ఈ ఫొటోస్ తీసుకుంటున్నాను, మీకు కనపడుతూనే ఉంటుంది స్క్రీన్ మీద. ఇంకొక పిక్ని తీసుకున్నాను, చివరి పట్టుకొని పెద్దగా చేశాను. మిడిల్లోకి పెట్టాను. 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. కరెక్ట్ ప్లేస్లోకి పెట్టుకొని ప్లే చేసుకుంటూ వెళ్తే ఇంక్ స్ప్లాష్ అయిపోయిన దగ్గర ఇట్లా వస్తుంది. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇదే ఫోటోని క్లిక్ చేశాను. కిందకు వెళ్ళాను. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచాను. మళ్ళీ ఈ ఫోటో లాస్ట్కి వచ్చాను. లేయరు మీడియా. ఇట్లా ఇక్కడ 29 seconds ఉంటుందండి ఈ ఇంక్ స్ప్లాష్ వీడియో. ఆ 29 seconds కూడా మీ ఫొటోస్ అన్ని ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో మీరు కూడా అలా పెట్టేయాలి. మొత్తం నేను పెట్టేస్తాను, మీరు పెట్టేసేయండి. ఇలా పెట్టడం 3 dots సెండ్ టు బ్యాక్ ప్లే చేసుకుంటూ వెళ్ళి ఫోటోని ఇంక్ స్ప్లాష్ అయిపోయిన దగ్గర కట్ చేయడం. ఓకే, పెట్టేయండి మొత్తం. ఇలా ఫొటోస్ అన్ని పెట్టేసి ఇంక్ స్ప్లాష్ చివరికి వచ్చి టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, ఫొటోస్ అన్ని పెట్టేసాం, కట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఫస్ట్ 5 seconds దగ్గరికి బీట్ మార్క్ పెట్టాం కదా ఫస్ట్ పార్ట్, ఇక్కడికి వచ్చి లేయరో మీడియా, నేను ఇచ్చింది మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో రెడ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకు వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన ఉన్న వైట్ బాక్స్. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. కిందకు వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే చేయండి. మల్టీప్లే చేసి బ్యాక్ వచ్చేసి పైకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో ఇందులో కాంట్రాస్ట్ అని ఉంటుంది, కొంచెం పెంచండి. పెంచి బ్యాక్ వచ్చేసి ఇదే సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ప్లే చేస్తాను. ఇదే సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో ఇందులో హ్యూ అని ఉంటుంది. ఈ పార్టికల్స్ వీడియోకి హ్యూలో గ్రీన్ కలర్ వచ్చేలా పెట్టండి.
ఇక్కడ గ్రీన్ కలర్ కనపడాలి మనకి నీట్గా చూసుకోండి, గ్రీన్ కలర్. ఓకే, కిందకు వెళ్ళాను, శాచురేషన్ కొంచెం పెంచుతాను గ్రీన్ బాగా కనపడటానికి. ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ఒకసారి ప్లే చేద్దామండి, ఎలా ఉందో తెలుస్తుంది. దీనికి గ్రీన్ పార్టికల్స్తో ఇలా వస్తుంది, దీనికి ఇలా వస్తుంది. చాలా బాగుంది, మనం అనుకున్న వీడియో తయారైపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూస్తున్నాం కదా, ఇదే ఆ వీడియో. ఇప్పుడు సేవ్ చేసుకోవడమే. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.